చెత్త కుప్పలో 14 తులాల బంగారం, అలానే ఓ కిలో వెండి పారిశుద్ధ కార్మికుడికైతే దొరికింది. ఆ తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ సంఘటన వచ్చేసి తమిళనాడులో అయితే జరిగింది. దురై అనే పారిశుద్ధ కార్మికుడు రోజులాగానే చెత్తని క్లీన్ చేస్తున్నాడు. అయితే చెత్త కుప్పను క్లీన్ చేస్తున్న సమయంలో అతనికి ఒక బ్యాగ్ అయితే దొరికింది. ఏంటి ఈ బ్యాగ్ అని చెప్పి ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు. అయితే అందులో 14 తులాల బంగారం, ఓ కిలో వెండి అయితే ఉంది. అతను అందులో నుంచి ఏం ఆశించకుండా దాన్ని వెంటనే తన సరౌండింగ్స్‌లో ఉండే ఒక పోలీస్ స్టేషన్‌కి అయితే తీసుకెళ్ళి అక్కడ అప్పజెప్పాడు. అయితే అక్కడ పోలీసులు ఇది ఎవరిదని చెప్పి ఎంక్వైరీ చేస్తే రాధాకృష్ణ అనే ఒక కుటుంబానికి చెందిందని చెప్పి వాళ్ళైతే గుర్తించారు. అయితే రాధాకృష్ణ అనే కుటుంబానికి ఫోన్ చేసి ఇలా మీ బంగారం పోయిందని కంప్లెయింట్ ఇచ్చారు కదా! ఇది దొరికిందని చెప్పి వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి అయితే రమ్మన్నారు. అయితే రాధాకృష్ణ అనే కుటుంబము వాళ్ళు ఆ బంగారం బ్యాగ్ చూడంగానే వాళ్ళు ఆనందం తట్టుకోలేక చాలా అంటే చాలా ఏడవటం స్టార్ట్ చేశారు. అయితే ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికుడు దురై అనే వ్యక్తి ఉన్నాడో ఇతను ఏమి ఆశించకుండా అంటే అందులో నుంచి ఏమి తీసుకోకుండా ఒక బంగారం కూడా తీసుకోకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌లో అయితే దాన్ని అప్పజెప్పాడు. అయితే పోలీసులు దురై అనే వ్యక్తికి ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడో అతనికి వాళ్ళైతే సన్మానం చేశారు. దండేసి అలానే శాల్వా కప్పి అంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఎవరన్నా ఏదైనా పోగొట్టుకున్నా గానీ ఏమి ఆశించకుండా ఇలా పోలీస్ స్టేషన్‌లో గానీ, వాళ్ళ సరౌండింగ్స్‌లో గానీ ఇవ్వడం వలన అవతలోళ్ళ కుటుంబం ఏదైతే ఉంటుందో అది ఈజీగా సేఫ్ అయితదని చెప్పి పోలీసులైతే చెప్పడం జరిగింది. మీరు కూడా ఇలా అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా ఇలా బంగారం గానీ, ఇలా ఏదన్నా ఒక బ్యాగ్ దొరికితే మీరు ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మా వీడియోనైతే లైక్ చేసుకోండి. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.